కృష్ణారామ అనుకోమనే ప్రజల్ని ఇంటికి పంపించినారు. 5 సంవత్సరాలు కృష్ణారామ అనుకో, 5 సంవత్సరాల తర్వాత నీ పార్టీ ఉంటే వస్తావు, లేకుంటే ఇంకా పర్మనెంట్ గా నువ్వు కృష్ణారామ అనాలా. అది అనకుండా నేను నిన్న కూడా అడిగాను, ఆయన కృష్ణారామ అనుకోమంటే ఈయన కృష్ణారామ అనుకోమంటే మతం మారినాడు అయిందని నేను కూడా అడిగినాను. ఆయన వైఖరిలో ఆయన మాటలు ఏమీ మార్పు లేదు. ఓడిపోయినా కూడా ఒక సభ్యత, సంస్కారం, పెద్దరికము, 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 75 సంవత్సరాల వ్యక్తి గురించి మనం ఈ విధంగా అనొచ్చని ఆలోచన కూడా లేకుండా మాట్లాడతాడు. కార్ల కింద టైర్ల కింద పడి చనిపోయిన మనుషులు, ఆ గాంజా తాగిన వాళ్ళు పరామర్శించడానికి పోతాడు, కార్ల కింద మనుషులు చంపుతాడు. మహిళలను అసభ్యంగా మాట్లాడిన మాజీ శాసనసభ్యులను పరామర్శించని పోతాడు. ఇవన్నీ ఎందుకు ఆయనకు? కృష్ణారామాన్ ఇంట్లో కూర్చోకుండా ఆయనకు వర్తిస్తుంది కదా ఇది. ఈరోజు మీరు ఇందాక అడిగారు నన్ను మ్యాజిక్ అని. ఏం మ్యాజిక్, ఎందుకు ఇంత మెజారిటీ అని? నేనేం చెప్తున్నా అంటే, దీనికి మీకు కూడా చాలా అనుభవం ఉంది. దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో అక్కడక్కడ దీర్ఘకాలికంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుస్తూ ఉంటారు. ఒక్కసారి అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరిగితే 99% ఓట్లు కూడా ఒక పార్టీకి, అవతల పార్టీకి పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఒకసారి డేటా తీసుకోండి. ఎక్కడైతే తీవ్రంగా అణిచివేయబడతారో, ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడుతుందో, ఎక్కడైతే గ్రామంలో కానీ ఇంకా నియోజకవర్గాన్ని ఒకడే ఒక మనిషి దీర్ఘకాలికంగా ఉండి ప్రజలను తొక్కేస్తాడో, వాళ్ళకి ఎక్కడైతే ఏమి జరగదో ఆ ప్రాంతంలో ఒక్కసారి ఎన్నిక జరిగితే ఫలితం ఈ విధంగానే ఉంటుంది. 100కి 90, 95 పడతాయి. ఈరోజు మెజారిటీ కారణం అదే. పూర్తిగా అణచివేయబడిన ప్రాంతంలో 40 సంవత్సరాలుగా జెడ్పీటీసీ ఎన్నిక జరగలే, ఇనానిమస్ గా గెలుచుకుంటా వచ్చినారు. భయభ్రాంతులు గురి చేసి, ఎవరు నామినేషన్ వేయకుండా బెదిరించేసి, ఇట్లాంటి అన్ని చేసిన చోట ఒక్కసారి ఓటింగ్ చేతికి వచ్చేసరికి ప్రజలు ఇటువంటి తీర్పిస్తారు. అందుకే మాకు ఇంత మెజారిటీ వచ్చింది. ఓకే, మాకు అందుకే ఇంత మెజారిటీ వచ్చింది. దీంట్లో మీకు అందరికి, రాష్ట్రానికి ఆశ్చర్యం ఉంటుంది, కానీ నాకు కానీ, మన రవి గారికి, ఆదినారాయణ రెడ్డికి, సవితమ్మకు, మాకు అందరికి, జిల్లా పార్టీ వాళ్ళకందరికీ ఇది పెద్ద మెజారిటీ వస్తుందని చెప్పి నామినేషన్ వేసిన రోజే 11 నామినేషన్లు వ్యాలిడ్ అయిన రోజే అంటే నిజానికి మాకు కూడా పెద్ద ఆశ్చర్యం లేదు. 151 నుంచి 11 తీసుకొచ్చిన జనం అలాంటి మెజారిటీ మీకు అక్కడ ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. నాకేమి ఆశ్చర్యం లేదు. కాకపోతే ఒక చర్చ ఉంది. అయితే చెప్పండి. అయితే ఇక్కడ ఈ ఫలితం సరే, గతంలో కడప నుంచి రవి గారు ఎమ్మెల్సీగా ఎన్నికైనారు, కడపలో మీ సతీమణి గారు ఎమ్మెల్యే అయినారు, ఇప్పుడు రవి గారు సతీమణి గారు జడ్పీటీసీగా గెలిచారు. పులివెందుల్లో కూడా మొన్న కొంత గట్టి పోటీ ఇచ్చారు మొన్న ఎలక్షన్స్లో. పెద్ద మెజార్టీ, ఆయన మెజార్టీ 30,000 తగ్గింది. అంత ముందుతో పోల్చుకుంటే మెజార్టీ తగ్గింది. దానికంటే ముందు జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పులివెందుల నియోజకవర్గంలో రామ్ గోపాల్ రెడ్డికి 150 ఓట్లు ఎంతో ఆధిక్యత వచ్చింది. సో అక్కడ మొత్తం మీద అయితే ఎప్పటి నుంచో సిగ్నల్స్ ఉన్నాయి, పులివెందుల కోటకి బీటలు వారుతున్నాయని సిగ్నల్స్ ఉన్నాయి. అది ఇవాళ కొంచెం స్పష్టంగా వచ్చింది. కానీ వాళ్ళు ఎందుకు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారనే పాయింట్ ఒకటి. తర్వాత ఇది కడప జిల్లా ముఖ చిత్రాన్ని, పులివెందుల ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసిన ఎన్నిక అవుతుందా